ఫ్రెండ్స్ టెక్నోస్ 1921కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి March 6, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్న మళ్ళీ యాపిల్ కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. మొన్న ఐప్యాడ్స్ లాంచ్ చేశారు. నిన్న వచ్చేసరికి మ్యాక్ బుక్స్ లాంచ్ చేశారు. మ్యాక్ బుక్ ఎయిర్ వస్తుంది. చాలా మంది ఈ మ్యాక్ బుక్ ఎయిర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మ్యాక్ బుక్ ఎయిర్ M4 కోసం. ఇప్పుడు మ్యాక్ బుక్ ఎయిర్ M4 తీసుకొని వచ్చారు. ఇది మీకు రెండు డిస్ప్లే సైజెస్లో వస్తుంది. 13 ఇంచ్ మోడల్ ఒకటి ఉంటుంది, 15 ఇంచ్ మోడల్ అయితే ఉంటుంది. దీనిలో మనకి కొన్ని మంచి చేంజెస్ చేశారు మ్యాక్ బుక్ ఎయిర్ M4లో M3తో కంపేర్ చేస్తే, లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఫస్ట్ కెమెరా చేంజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా ఇది సెంటర్ స్టేజ్ సపోర్ట్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. ఇది ప్రో మోడల్స్లో చూస్తాం మనం. సో ఇప్పుడు ఇది మ్యాక్ బుక్ ఎయిర్లో కూడా తీసుకొచ్చారు. అండ్ టాప్ మోడల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఇంతకుముందు 24 GB వరకే ఉండేది, ఇప్పుడు 32 GB వరకు అయితే పెంచారు. అండ్ జీపీయూ కూడా CPU GPU కూడా 10 కోర్ CPU 10 కోర్ GPUతో వస్తుంది. లాస్ట్ జనరేషన్ మనకి M3 వచ్చేసరికి 8 కోర్ CPU 10 కోర్ GPUతో వస్తుంది. సో ఇవి కొన్ని చేంజెస్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ M4కి M3కి. ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ తక్కువ పెట్టారు, 10,000 రూపాయలు తక్కువ పెట్టారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. మ్యాక్బుక్ ఎయిర్ M4 వచ్చేసరికి బేస్ మోడల్ 16 GB RAM 256 GBతో వస్తుంది. అండ్ ఇది 8 కోర్ GPUతో వస్తుంది. 10 కోర్ CPU 8 కోర్ GPUతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 99,900 రూపాయల దాకా ఉంది. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసరికి 16 GB RAM 512 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీనిలో 10 కోర్ CPU 10 కోర్ GPU ఉంటుంది. ప్రైస్ ఒక 20,000 రూపాయలు పెరుగుతుంది. ఇది 119,900 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద మీకు డిస్కౌంట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫర్ 10,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ కార్డ్స్ మీద 10,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే బేస్ మోడల్ మీరు తీసుకోవాలనుకుంటే దగ్గర 90,000 రూపాయలకి వస్తుంది మ్యాక్బుక్ ఎయిర్ M4. ఒకవేళ మీరు 15 ఇంచ్ మోడల్ తీసుకోవాలనుకుంటే 25,000 రూపాయలు ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. వీటి ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వెబ్సైట్కి వెళ్ళండి, మీకు డీటెయిల్గా మీ కాన్ఫిగరేషన్ బట్టి మీకు ప్రైజెస్ అయితే కనిపిస్తాయి. అండ్ దీంతో పాటు మ్యాక్ స్టూడియోస్ కూడా లాంచ్ చేశారు. మ్యాక్ స్టూడియోస్ వచ్చేసరికి M4 Max అండ్ M3 Ultra మోడల్స్ తీసుకొని వచ్చారు. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ M4 Maxది 2,14,900 రూపాయలు ఉంది. అదే M3 Ultra తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 4,29,900 రూపాయలు దాకా ఉంది. వీటి CPU GPU కోర్స్ ఇవన్నీ నేను చెప్పి మీకు స్క్రీన్చదలుచుకోలేదు. మొత్తం డీటెయిల్ కావాలనుకుంటే యాపిల్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ నుంచి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7, Z Flip 7 ఇవి ఆగస్ట్లో మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్లోబల్గా. ఈసారి Z Fold 7తో పాటు మనం అందరం ట్రైఫోల్డ్ ఎక్స్పెక్ట్ చేసాం. ట్రైఫోల్డ్ తీసుకొస్తారేమో అని చెప్పేసి ట్రైఫోల్డ్ అయితే తీసుకురావట్లేదు. స్పెషల్ ఎడిషన్ తీసుకొని వస్తున్నారు, Z Fold 7 స్పెషల్ ఎడిషన్. ఇది కొద్ది స్లిమ్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం Z Fold 6 స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు, కాకపోతే ఓన్లీ కొరియా కొన్ని దేశాల్లో తీసుకొని వచ్చారు. సో ఇది మేబీ గ్లోబల్గా తీసుకొని రావచ్చు Z Fold 7 స్పెషల్ ఎడిషన్. అండ్ దీంతో పాటు Z Flip 7 ఫోటో కూడా బయటకు వచ్చింది. Z Flip 7 మనకి Z Flip 6తో కంపేర్ చేస్తే స్క్రీన్ ఏదైతే మనకి బయట డిస్ప్లే ఉంటుందో ఫుల్ స్క్రీన్ వస్తుంది మోటరోలా లాగా. ఇంతకుముందు మనకు ఫుల్ స్క్రీన్ వచ్చేది కాదు. సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్ అయితే రాబోతుంది. ఈ రెండు చేంజెస్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే సామ్సంగ్ గెలాక్సీ Book 5 Pro, Book 5 Pro 360 అని చెప్పేసి రెండు ల్యాప్టాప్స్ వీళ్ళు టీచ్ చేస్తున్నారు. March 11 వీటిని లాంచ్ చేయబోతున్నారు. ఇంటెల్ ప్రాసెస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా మంది ఏసీల గురించి అడుగుతున్నారు. సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో ఏసీల గురించి ఒకవేళ మీకు బేసిక్ ఐడియా కావాలి, అవి ఎలా పనిచేస్తాయి, మనం ఏమేమి కొనుక్కోవాలి ఏసీ కొనుక్కునే ముందు, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ మన వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటాయి ఇవి అన్న సబ్జెక్ట్ అది, అందుకే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఒకసారి చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఒకవేళ డైరెక్ట్ ఏసీలు చూడాలి అనుకుంటే, ఏమేమి మార్కెట్లో ప్రజెంట్ బెస్ట్ ప్రైజింగ్లో ఉన్నాయో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ప్రైస్ వైజ్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అమెజాన్ ఇప్పుడు AI డబ్బింగ్ టెస్ట్ చేస్తుంది. నార్మల్గా మనకి కొరియన్ వెబ్ సిరీస్లో కానీ జపనీస్ వెబ్ సిరీస్ కానీ మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా మాన్యువల్గా డబ్బింగ్ చేసి మనకి ఇవ్వాలి. ఇప్పుడు అట్లా కాకుండా AI సహాయంతో డబ్బింగ్ చేపిస్తున్నారు అనమాట. ఆ వెబ్ సిరీస్ని ఇప్పుడు ఇంగ్లీష్, స్పానిష్ ఈ రెండు భాషల్లోకి అయితే ప్రజెంట్ డబ్ చేస్తున్నారు అండ్ టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ అమెజాన్ ఒరిజినల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినవి, వాటి మీద ప్రజెంట్ టెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మేబీ అన్నిటికీ దీన్ని అప్లై చేయొచ్చు ఒకవేళ సక్సెస్ అయితే. టిక్టాక్ అమెరికాలో ఉండాలంటే ఖచ్చితంగా దానిలో 50% వాళ్ళు అమ్ముకోవాలి. 90 days టైం ఇచ్చారు. 90 daysలో 6 days ఆల్రెడీ అయిపోయింది. ఒక 1 month ఉంది. ఇంకా 1 month లోపు టిక్టాక్ అమెరికాలో ఎవరో ఒకరికి 50% అయితే అమ్మాలి. మొన్నదాకా మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. సో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టిక్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి, టిక్టాక్ కొనడానికి. ఇప్పుడు రెడిట్ కోఫౌండర్ కూడా నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అని చెప్పేసి ముందుకు వచ్చాడు. వీళ్ళైతే బేస్ ప్రైస్ వచ్చేసరికి $20 billion అయితే పెట్టారు టిక్టాక్ వాళ్ళు. ఇది మా బేస్ ప్రైస్. సో దీనిపైన ఎవరైతే మాకు ఎక్కువ ఆఫర్ చేస్తారో వాళ్ళకి మేము 50% షేర్ ఇస్తామని చెప్పేసి టిక్టాక్ చెప్తుంది. నెక్స్ట్ మనకి టెస్లా ఇండియాలో 2025లో ఖచ్చితంగా చూస్తాం మనం 100%. ఇప్పుడు వీళ్ళు జాబ్ రిక్రూట్ చేసుకుంటున్నారు కదా, దాని ఇంటర్వ్యూ డేట్స్ ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. అందరు వెళ్ళడానికి లేదు, అక్కడ మీరు అడ్రస్లు ఇవన్నీ చూసి వెళ్ళిపోదాం అనుకోకూడదు. ఆల్రెడీ అప్లై చేశారు చాలామంది, పోస్టులు లింక్డ్ఇన్లో పెట్టారు వీళ్ళు, చాలామంది అప్లై చేశారు, అందరికీ పంపించారు. ఎవరైతే పిలిచారు ఇంటర్వ్యూ వాళ్ళందరినీ అయితే March 8వ తారీఖు వీళ్ళు ముంబైలో ఇంటర్వ్యూ చేయబోతున్నారు. అండ్ సేల్స్కి సంబంధించి ఎక్కువ ఉన్నాయి.
అంటే ఇండియాలో వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే టెస్లా ఇప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ప్రెజెంట్ అయితే కార్స్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తారు. మోస్ట్లీ ముంబైకి వీళ్ళు ఇంపోర్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి మిగతా రాష్ట్రాలకైతే పంపించొచ్చు. ముంబైలో ఒక షోరూమ్ పెడుతున్నారు ఫస్ట్, తర్వాత ఢిల్లీలో పెట్టబోతున్నారు. తర్వాత మెయిన్ సిటీస్‌లో మనం టెస్లా షోరూమ్‌లు అయితే చూస్తాం 2025లో. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే వెంకట్ అడుగుతున్నారు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఫోన్ కేస్ ఆర్డర్ పెట్టాను, నాకు రాంగ్ ప్రొడక్ట్ వచ్చింది, దానికి రిటర్న్ ఆప్షన్ లేదు, పోలీస్ కేసు ఏమైనా పెడితే యూజ్ ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఏ కేసు పెట్టినా పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు. వాళ్ళు అసలు మనకి రిజిస్టర్డ్ కూడా కాదు. సో ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ క్రియేట్ చేస్తారు ఎవరో ఒకళ్ళు, మీకు దానిలో అద్భుతమైన బొమ్మలు చూపిస్తారనమాట. కొంతమంది ఐఫోన్స్ కూడా 10,000కి 12,000కి కూడా అమ్ముతా అని చెప్పేసి పెడతా ఉంటారు పోస్టులు. అవన్నీ చూసి మీరు నమ్మేసి మీరు కొనుక్కుంటే అది మీ తప్పు అవుతుంది. ఒకవేళ మీరు రెప్యుటేటెడ్ ఉంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మింత్రా ఇట్లాంటివి వాటి నుంచి కొంటే ఏమన్నా మనకి కస్టమర్ సపోర్ట్ ఇట్లాంటివి అయినా ఉంటాయి, కానీ వీటికి అసలు ఏం ఉండవు. సో వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. సో ఇట్లా చాలామంది ఏదో ఫేక్ పోస్టులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నారు. అవి చూసేసి మీరు కొనాలనుకుంటే మాత్రం మీకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు సగానికి సగం మీకు ఫేకే ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి బెంగళూరు నుంచి, బెంగళూరులో ₹1,00,00,000 విలువైన వస్తువులు దొంగతనం చేశారు. దగ్గర 830 కేజీలు అండ్ 27 బ్యాగుల్లో వాటిని నింపేసి కార్లో తీసుకెళ్ళిపోయారు. సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఇంతకు ఆ విలువైన వస్తువు ఏదో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. మన హెయిర్, మన జుట్టు అనమాట. జుట్టు చాలా విలువైంది. మనం ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తుంటాం కదా, దానిలో మీద చాలా బిజినెస్ జరుగుతుంది. సో దాన్ని ఇగ్గులు చేస్తుంటారు, రకరకాలుగా వాడుతున్నారు ఇప్పుడు. మీకు తెలిసిందే కదా. ఇవన్నీ వేరే దేశాలకు ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు మన దగ్గర నుంచి. లాంగ్ హెయిర్ మన దగ్గర బాగా దొరుకుతుంది వేరే కంట్రీస్లో కంటే. సో వాటిని ఇంపోర్ట్ చేయడం వేరే దేశాలకి డబ్బులు బాగా సంపాదించవచ్చు. సో ఇట్లానే ఒక బిజినెస్ అనమాట ఇది. బెంగళూరులో గోడౌన్లో మొత్తం ఆ బ్యాగులు మొత్తం ఈ హెయిరే ఉంటుంది. ఆ జుట్టుని మొత్తం వాళ్ళు బ్యాగులో సర్ది పెట్టారు, దొంగలు వచ్చేసి దాన్ని దొంగిలించారు. ₹1,00,00,000 దాని వాల్యూ. ఇంకా అర్థం చేసుకోండి ఎంత విలువైందో మన. నెక్స్ట్ ఒకసారి హైదరాబాద్ నుంచి, హైదరాబాద్లో ఆకాష్ అని చెప్పేసి 25 ఏళ్ళ ఆటో డ్రైవర్, ఇతను కాచిగూడలో ఉంటాడు. ఇతనికి రీసెంట్గా పెళ్లి ఫిక్స్ అయింది. సో ఇంకా అమ్మాయితో మాట్లాడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అమ్మాయిని బయటికి రమ్మన్నాడు షాపింగ్కి, వాటికి మన ఇద్దరం బయటికి వెళ్దామంటే అమ్మాయి రాననిదంట. మనోడు ప్రాంక్ చేద్దామని చెప్పేసి, అమ్మాయిని ఆట పట్టిద్దామని చెప్పేసి, అంటే బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పేసి ఒక స్టూలు, ఒక తాడు తీసుకొని ఫ్యాన్ కేసేసి తాడు మెడలో వేసుకొని నేను చచ్చిపోతాను నువ్వు రాకపోతే అని చెప్పేసి ప్రాంక్ చేశాడు. సరే అమ్మాయి భయపడిపోయి నేను వస్తున్నాను, నువ్వు అలాంటి పనులు ఏం చేసుకోవద్దు అని చెప్పేస్తే సరే అని చెప్పేసి మనోడు కిందకి దిగబోతే ఆ టైంలో స్టూలు పడిపోయింది. ఇంట్లో ఎవరు లేరు. మనోడు ప్రాంక్ చేద్దాం అనుకున్నాడు, ప్రాణమే పోయింది. సో ఇట్లాంటి ప్రమాదమైన ప్రాంకులు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఫైనల్ వచ్చేసరికి కేరళ నుంచి, కేరళలో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన విన్నాక సోషల్ మీడియా ఎంత ప్రమాదకరం అర్థమైంది నాకు. నార్మల్గా ఇద్దరు, ఇక్కడ ఫోటో కనిపిస్తుంది, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. స్టోరీలోకి వెళ్తే ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి ఒక వైఫ్, హస్బెండ్ వచ్చేసరికి అక్కడ ఆరెంజ్ కలర్ షర్ట్ కనిపిస్తుంది కదా, అతను హస్బెండ్. లెఫ్ట్ వైట్ ఉన్నారు కదా, వైట్ షర్ట్ వేసుకున్న అతను నైబర్, వాళ్ళ నైబరు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అబ్బాయిలు ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు పనికి వెళ్తూ ఉంటారు. సో ఒకరోజు ఈయన ఇంటికి వచ్చాడు. ఎప్పుడు భార్యని ఫోన్ చెక్ చేయడం ఇట్లాంటివి చేయలేదు అతను. పొరపాటున భార్య ఫోన్ తీసుకున్నాడు. అది ఓపెన్ చేయగానే ఇతను ఉన్నాడు కదా వైట్ షర్ట్ ఆయన నైబర్, అతని దగ్గర నుంచి ఒక కిస్ ఎమోజీ వచ్చింది. ఈ ఎమోజీ ఉంటుంది కదా, ఈ ఎమోజీ అయితే వచ్చింది. మనోడు ఏమీ ఆలోచించలే, ఇంకా వెళ్ళి భార్యని అడగడం ఇట్లాంటి ఏం లేవు. డైరెక్ట్ వెళ్ళి ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. ఆమె భయపడిపోయి ఆయన ఇంట్లోకి దూరింది. నైబర్ ఉంది పక్కిల్లు వాళ్ళే కదా, పక్కింట్లో దూరింది. సో ఈయనకి ఇంకా అనుమానం ఎక్కువైపోయి కత్తి తీసుకొచ్చేసి ఆమెని బయటికి లాగి నరికేశాడు. అండ్ అబ్బాయిని కూడా, వైట్ షర్ట్ అబ్బాయిని కూడా బయటికి లాగి నరికేశాడు. ఇద్దరు నరికేసి తర్వాత వెళ్ళి మార్కో సినిమాలో హీరోలాగా స్నానం చేసేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లా ఇద్దరు నరికేశాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సరెండర్ అవ్వాలనుకుంటున్నాను, వెళ్దాం పదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యాడు. సో అక్కడ ఈ సిచ్యువేషన్ ఏదో కూడా తెలియదు, ఎవరికి తెలియదు, పోలీసులు కూడా ఏం అర్థం కాలేదు. అసలు ఆ ఎమోజీ వాళ్ళ తర్వాత వాళ్ళ ఫోన్ చెక్ చేస్తే ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అంటే అక్కడ ఏమీ లేవు. ఆ ఎమోజీ అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఆయన పొరపాటును పంపించాలి, అయితే ఎంతమంది రిలేషన్ ఉందో దీని గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ అయితే పోలీసులను అరెస్ట్ చేశారు, జైల్లో అయితే పెట్టారు. ఈ టోటల్ స్టోరీ చూస్తే మనకి ఏమర్థమైంది, సోషల్ మీడియా చాలా భయంకరమైంది అనమాట. ఇది అనుమానాలకి చాలా బాగా దారి తీస్తారన్నమాట. చాలామంది ఇట్లా విడిపోతూ ఉన్నారు. ఇప్పుడు లవర్స్ కానివ్వండి, హస్బెండ్ వైఫ్ కానీ చాలా విడిపోయే వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియా వాళ్ళు విడిపోతున్నారు. ఈ యాప్స్ ఉన్నాయి కదా, వీటిని అనుమానం అనేది ప్రధాన రాక్షసి. ఇది కొంచెం న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.